Good afternoon, all of you. Today, 10th class lesson yesterday topic మనం కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి వార్స్కి సంబంధించి అంటే ఫస్ట్ నుంచి కూడా మనకి పవర్స్ అంటే రియల్గా ఫస్ట్ నుంచి బ్లాక్స్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి ఏంటనేది బ్లాక్స్ స్టార్ట్ అవ్వడం, తర్వాత సీక్రెట్ ఎలియన్సెస్ స్టార్ట్ అవ్వడం, దాంతోపాటు మనకి ఫస్ట్ నుంచి కూడా అంటే వరల్డ్ వార్ 1 నుంచి వరల్డ్ వార్ 2 దాకా జరిగిన క్రిసిస్ ఏంటి, డ్యామేజెస్, తర్వాత ఈ డ్యామేజెస్కి సంబంధించి ఏ పవర్ ఎలా పనిచేసింది, ఏ కంట్రీ ఎలా పనిచేసింది అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి 14 లెసన్లో మనకి అంటే వరల్డ్ వార్స్ అంటే ప్రపంచం అనేది వార్స్లో అంటే ఈ వార్స్ జరిగిన తర్వాత వరల్డ్ కండిషన్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల అంటే మెయిన్ ఫస్ట్ వరల్డ్ వార్లో లాస్ అయిన కంట్రీస్ ఇక్కడ మనకి జర్మనీ, ఫస్ట్ వరల్డ్ వార్లో లాస్ అయిన కంట్రీస్ మనకి మెయిన్ జర్మనీ అండ్ ఎలైన్ ఫోర్సెస్. జర్మనీ అండ్ ఎలైన్ ఫోర్సెస్ అంటే ఇక్కడ మనకి జర్మనీ అనగానే ఫస్ట్ మనకి బ్లాక్స్ అంటే ఫస్ట్ నుంచి చాలా కంట్రీస్ ఉన్నాయి మనకి. దాంట్లో మనకి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా ఇలా మనకి చాలా కంట్రీస్ ఫస్ట్ నుంచి కూడా ఆధిపత్యం కోసం అంటే మెజారిటీ కోసం. తర్వాత ఏంటంటే ఇంపీరియలిజం అంటే ఇంపీరియలిజం అంటే వాళ్ళ మార్కెట్స్ని అంటే రియల్గా నేషనలైజేషన్ డెవలప్ చేయడానికి వాళ్ళ రా మెటీరియల్ని ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మైగ్రేటింగ్ ఏరియాస్ని ఏర్పాటు చేసుకోవడం అంటే బిజినెస్ని స్ప్రెడ్ చేయడం అంటే ఒక ఏరియాలోనే బిజినెస్ని స్ప్రెడ్ చేయడం. ఎందుకంటే మనకు అన్నీ కూడా క్లియర్గా చెప్పాలంటే వలస రాజ్యాలు అంటే మైగ్రేట్ కంట్రీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే బ్రిటన్ ఉంది, బ్రిటన్ వలస రాజ్యం అంటే వాళ్ళు ఇండియాకి వచ్చారు, ఇండియాకి వచ్చి బిజినెస్ పర్పస్ మీద ఇండియాకి వచ్చి ఇండియాని ఆక్యుపై చేసి మన దగ్గర ఉన్న రా మెటీరియల్ కానీ మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ అంతా కానీ వాళ్ళు ఏం చేశారు తీసుకుని వెళ్ళిపోవడం అనేది జరిగింది. అలాగే బ్రిటన్ కింద ఇండియా కాదు నైజీరియా, ఇండోనేషియా ఇలా మనకి శ్రీలంక ఇలా చాలా వరకు అన్ని కంట్రీస్ కూడా మైగ్రేటింగ్ కంట్రీసే. అంటే మైగ్రేటింగ్ కంట్రీస్ అంటే వేరే కంట్రీ ఇక్కడ సెట్ అవ్వడం ఇక్కడ ఉన్న రా మెటీరియల్ని ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసి వాళ్ళ దేశానికి తీసుకుపోవడం అనేది జరిగేది. అలా మనం ఫర్ ఎగ్జాంపుల్గా మనకి బ్రిటన్ చెప్పుకుంటాం. అంటే బ్రిటన్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇండస్ట్రియల్ కంట్రీ. అంటే బ్రిటన్ ఒకటి ఇండస్ట్రియల్ కంట్రీ అని చెప్పుకోండి. మిగతా కంట్రీస్ అమెరికా ఉంది, కాకపోతే అమెరికా గురించి చెప్పాలంటే అమెరికా క్యాపిటలిస్ట్ కంట్రీ. అంటే క్యాపిటలిస్ట్ కంట్రీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రష్యా సోషలిస్ట్ కంట్రీ, అక్కడ అవేర్నెస్లు కానీ వర్కింగ్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఎలా ఉంటాయంటే అన్ని సోషల్ అవేర్నెస్ ద్వారానే వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. అంటే సొసైటీకి ఎక్కువ ఉపయోగపడే పనులన్నీ మనకు రష్యా నుంచి ఆక్యుపై చేస్తాం మనం. అందుకే రష్యా, అమెరికా, ఫ్రాన్స్ ఇవన్నీ ఒక ఏరియా మీద అంటే ఒక బ్యాచ్ కింద, ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీ ఇవన్నీ కూడా ఒక బ్యాచ్ కింద. అంటే ఫస్ట్ మనకి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ మూడో ఒక బ్యాచ్. ఎందువల్లంటే ఈ మూడు కూడా ఒక ఫస్ట్ నుంచి కూడా ఒక బ్యాచ్ కింద ఫామ్ అయినాయి కంట్రీస్. తర్వాత మనకి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఒక బ్యాచ్ ఇవి. అంటే మనకి మెయిన్ మనకి ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే ఏ కంట్రీస్ ఏంటనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ రెండు బ్యాచ్లు ఫస్ట్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వకముందు నుంచి కూడా
ఈ రెండు అంటే ఏంటి, రైవల్ బ్లాక్స్. అంటే రియల్గా మనకి ఓల్డ్ కంట్రీస్లో మనకి రైవల్ బ్లాక్స్ ఉంటాయి. అంటే రైవల్ బ్లాక్స్ అంటే ఆపోజిట్ అనమాట. అంటే రియల్గా అన్ని కంట్రీస్ కూడా డెవలప్ ట్రై చేస్తాయి వరల్డ్ వైడ్. చెప్పాం కదా ఫస్ట్ ఇవే కాదు, ఈ 6 కంట్రీసే కాకుండా దీంట్లో మనకి అమెరికా ఉంది, ఇంకా చైనా ఉంది. ఇవన్నీ కూడా మనకి రైవల్ బ్లాక్స్ కింద తయారైన తర్వాత వాళ్ళు ఫైటింగ్ అంటే వరల్డ్ వైడ్ క్రిజెస్ని తగ్గించడానికి, వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అంటే మనకి ఎక్కువ ప్రయత్నం చేసిన కంట్రీ ఏంటంటే జర్మనీ. మనం ఎక్కువ ఏంటంటే జర్మనీ మీదే మనం ఫోకస్ పెడతాం. ఎందువల్ల అంటే జర్మనీ స్పెషాలిటీ ఏంటి, జర్మనీ గ్రేట్ డిక్టేటర్ ఉన్నాడు జర్మనీలో. మనకి హిట్లర్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే హిట్లర్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా నేషనలిజం, రేషనలైజేషన్, ఇంపీరియలిజం అనే కాన్సెప్ట్ తోటి మొత్తం జర్మనీని డెవలప్ చేయడానికి ఇతను ప్రయత్నాలు అనేవి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఎస్టర్డే క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ రీజన్స్ ఏంటనేది. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ రీజన్స్ ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ జరగడానికి కాజెస్ ఏంటి, ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఏ కంట్రీస్ విన్ అయినాయి మీకు ఆ డౌట్ రావచ్చు. ఫస్ట్ వరల్డ్ వార్లో ఏ కంట్రీస్ విన్ అయినాయి మనకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఫస్ట్ వరల్డ్ వార్లో రేజింగ్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్ రేజింగ్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బాగా డౌన్ అయిపోయిన కంట్రీ ఏంటంటే జర్మనీ. ఎందుకు జర్మనీ బాగా డౌన్ అయిపోయింది అంటే ఫస్ట్ నుంచి కూడా వీళ్ళ యుద్ధంలో పార్టిసిపేట్ చేసినప్పటికీ వీళ్ళకి మధ్యలో అంటే దగ్గరగా మనకి 1929 టైంలో ఏమైందంటే గ్రేట్ డిప్రెషన్ వచ్చింది వాళ్ళకి. అంటే ఏంటి, అక్కడ వాళ్ళు మొత్తం తన దగ్గర ఉన్న ఎమర్జెన్సీ టైంలో కూడా ఫైనాన్షియల్గా ఉన్న మనీ అంతా కూడా యుద్ధానికి ఉపయోగించేశారు. వాళ్ళు యుద్ధానికి ఉపయోగించేస్తే వాళ్ళ దగ్గర మనీ అనేది లేదు. మనీ ఎప్పుడు లేదో ఆటోమేటిక్గా చాలా దారుణంగా ఇండస్ట్రీస్ అన్నీ పడిపోయిన తర్వాత గ్రేట్ డిప్రెషన్ స్టార్ట్ అయిపోయింది. మీకు తెలుసు కదా గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి. గ్రేట్ డిప్రెషన్ అంటే మన వస్తువుల ధరలు విపరీతంగా పడిపోయినాయి, అంటే డౌన్ అయిపోయినాయి. ఎందువల్ల డౌన్ అయిపోయినా కానీ వస్తువులను ఎవడో కొంటలే. ఎందువల్లంటే ఎవరి దగ్గర మనీ అనేది లేదు. ఎందువల్లంటే ఇన్వెస్ట్మెంట్ అంతా దేని మీద పెట్టారు, వీళ్ళు వార్ మీద పెట్టారు. కాబట్టి వీళ్ళు చాలా డౌన్ అయిపోవడం జరిగింది. అలా డౌన్ అయిపోవడం కాదు, చివరికి జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ అంటే జర్మనీ బ్యాచ్ అంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ ఈ బ్యాచ్ అంతా కూడా ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోవడం అనేది జరిగింది. ఇలా మనకి జర్మనీ వీటిని ఆస్ట్రియా, హంగరీని ఏమంటారంటే ఎలైన్ ఫోర్సెస్ అంటారు. అంటే జర్మనీకి సపోర్ట్ కొని అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగినాయి. అంటే ఫస్ట్ వరల్డ్ వార్లో బాగా డిఫీట్ అయిపోయిన కంట్రీ ఏంటంటే జర్మనీ అని క్లియర్గా చెప్పాలి. బాగా డిస్ట్రాయ్ అయిన కంట్రీ కూడా జర్మనీయే. తర్వాత రెండోది మనకి బ్రిటన్, ఫ్రాన్స్. మీకు ఒక డౌట్ రావచ్చు, మనకి ఫస్ట్ వరల్డ్ వార్లో జరుగుతున్నప్పుడు మనకి రియల్గా బ్రిటన్, ఫ్రాన్స్ ఫైనల్గా ఎక్కువ డెవలప్మెంట్లో ఉన్నారు. మిగతా కంట్రీస్ అన్నీ కూడా చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోయినాయని చెప్తున్నాం కదా. ఇక్కడ రష్యా ఎందుకు డిస్ట్రాయ్ అవ్వలేదంటే రష్యా మీకు ఆల్రెడీ నేను చెప్పాను. రష్యా మనకి ఎండింగ్లో అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 14 నుంచి 18 దాకా స్టార్ట్ అయింది. కరెక్ట్గా 1917లో రష్యాలో అక్కడ సోషలిస్ట్ రెవల్యూషన్ జరిగింది. మీకు నేను చెప్పాను రష్యాలో ఏ రెవల్యూషన్ జరిగింది, సోషలిస్ట్ రెవల్యూషన్ లేదా మార్చ్ రెవల్యూషన్ అని చెప్పాను కదా నిన్న. అక్కడ ఏమైందంటే 1917లో వీళ్ళ విత్డ్రా అయ్యారు. ఎవరు, రష్యన్ విత్డ్రా ఏం చేశారు, వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోయారు. మేము ఫైటింగ్ చేయి వార్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి రష్యా ఏం చేశారంటే రష్యా వాళ్ళు డ్రాప్ అయిపోయారు. చివరికి ఎవరు మిగిలారు, బ్రిటన్, ఫ్రాన్స్ మిగిలినాయి. ఫస్ట్ వరల్డ్ వార్ అయ్యేటప్పటికి రేజింగ్లో ఉన్న కంట్రీస్ ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్ అని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా మనకి 1918 దాకా ఫస్ట్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత 1919లో ఏమైందంటే ఒక ట్రీటీ జరిగింది. అంటే ఇండోనేషియాలో అంటే ఇండోనేషియా క్లియర్గా మనకి ఇండోనేషియా కానీ అంటే ఇండోనేషియాలో కొంత జరిగింది. తర్వాత ఫ్రాన్స్లో కూడా ఒక ట్రీటీ జరిగింది. ఈ ట్రీటీని ఏమంటారంటే వర్సెల్స్ ట్రీటీ అంటారు. వర్సెల్స్ ట్రీటీ అంటే అంటే మీటింగ్గా పెట్టుకుంటారు. అంటే ఏంటి, వర్సెల్స్ అనే ఏరియాలో ప్లేస్లో మీటింగ్ పెట్టారు. ఎందువల్లంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ఫస్ట్ వరల్డ్ వార్ వల్ల జరిగే నష్టాలని ఇంక్లూడ్ చేయడానికి, అక్కడ మాట్లాడుకోవడానికి, ఎవరెవరు నష్టపోయారో మాట్లాడుకోవడానికి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే మీటింగ్ ఏర్పాటు చేశారో ఆటోమేటిక్గా మీటింగ్కి బ్రిటన్, ఫ్రాన్స్ కంట్రీస్ అన్నీ అటెండ్ అయినాయి. కానీ జర్మనీ మాత్రం అటెండ్ అవ్వలేదు. ఎందువల్లంటే అప్పటికే జర్మనీ ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోయింది. కాబట్టి మీటింగ్ మేము రావని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే మీటింగ్ నుంచి గైర్హాజరైపోయారు. ఎవరు,
జర్మనీ వాళ్ళు. తర్వాత ఏంటంటే జర్మనీ ఎప్పుడైతే గైరాజర్ అయిపోయిందో అక్కడి నుంచి ఆలోచించడం మొదలుపెట్టారు. ఫస్ట్ వరల్డ్ వార్లో మనం ఓడిపోయాం, సెకండ్ వరల్డ్ వార్లో ఎలాగైనా సరే గెలవాలి అని చెప్పి అక్కడి నుంచి హిట్లర్ ప్లాన్స్ చేయడం మొదలుపెట్టారు. సెకండ్ వరల్డ్ వార్ కూడా స్టార్ట్ అయింది. మీకు తెలుసు సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది పోలాండ్ మీద. సెకండ్ వరల్డ్ వార్లో రీజన్ ఏంటి? సెకండ్ వరల్డ్ వార్కి హిట్లర్ అటాక్ ఆన్ పోలాండ్ మీద డాంజింగ్ పోర్ట్ కోసం పోలాండ్ మీద అటాక్ చేయడం, పోలాండ్ వైపుకేమో కొన్ని కంట్రీస్ రావడం, ఇలా అన్నీ కూడా జరిగినాయి. ఎందువల్లంటే పోలాండ్కి రష్యా సపోర్ట్ చేస్తుంది. ఎందువల్లంటే ఇంతకుముందు పోలాండ్కి సపోర్ట్ రష్యా ఎందుకు చేస్తుందంటే వాళ్ళకి పూర్వం నుంచి కూడా ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. ఏ ప్రాబ్లంలో పడినా కానీ పోలాండ్కి రష్యా అనేది సపోర్ట్ చేయాలని కాంట్రాక్ట్ ఉంటుంది. కాబట్టి రష్యా ఏం చేస్తుందంటే పోలాండ్ సపోర్ట్ చేస్తుంది. రష్యా ఎప్పుడైతే పోలాండ్ సపోర్ట్ చేసిందో రష్యా బ్యాచ్లో ఏ కంట్రీస్ ఉన్నాయి? బ్రిటన్ ఉంది, ఫ్రాన్స్ ఉంది. రష్యా చేస్తుంది కదా, మన అందరూ బ్యాచ్ అని చెప్పి ఏం చేశారంటే బ్రిటన్, ఫ్రాన్స్ కూడా పోలాండ్కి సపోర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ ఫస్ట్ బ్యాచ్లో మనకి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ ఫస్ట్ వరల్డ్ వార్లో ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జర్మనీ జాయింట్ నేషన్లో ఏమవుతుందంటే జర్మనీ, ఇటలీ, జపాన్ అంటే సెకండ్ వరల్డ్ వార్లో ఇక్కడ జర్మనీ తోటి ఈ మళ్ళీ ఒక పవర్ కింద ఈ మూడు తయారవుతాయి. అప్పటికి ఆస్ట్రియా, హంగేరీ డౌన్ అవుతాయి. ఎందువల్లంటే ఆల్రెడీ ఆస్ట్రియా డౌనింగ్లో ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వరల్డ్ వార్లో ఆస్ట్రియా కింగ్ని చంపేశారు. ఒక అతను చెప్పాను మీకు ఆల్రెడీ నిన్న. ఒక సెర్బియన్ ఏం చేస్తాడంటే ఆస్ట్రియన్ కింగ్ని చంపేస్తాడు. ఆస్ట్రియన్ కింగ్ని చంపేసిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత జర్మనీ ఓడిపోతుంది. బ్రిటన్, ఫ్రాన్స్ డెవలప్మెంట్లో ఉంటాయి. సెకండ్ వరల్డ్ వార్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? జర్మనీలో ఎవరు జాయిన్ అవుతారు? ఇటలీ, జపాన్ జర్మనీలో జాయిన్ అవుతారు. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అదే విధంగా ఉండడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఇలా మనం క్లియర్గా చెప్పాలంటే ఇక్కడ మనకి రెండో బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. పోనీ సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ నెగ్గారంటే సెకండ్ వరల్డ్ వార్లో కూడా హిట్లర్ ఓడిపోవడం జరుగుతుంది. హిట్లర్ ఎప్పుడైతే ఓడిపోయాడో జర్మనీలో చాలా గొడవలు అనేవి స్టార్ట్ అవుతాయి. చాలా విపరీతమైన గొడవలు స్టార్ట్ అవుతాయి. జర్మనీలో గొడవలు స్టార్ట్ అవ్వడం, గ్రేట్ డిప్రెషన్లో పడడం మీకు నిన్నే చెప్పాను. గ్రేట్ డిప్రెషన్లో పడినప్పుడు జర్మనీకి సపోర్ట్గా మనకి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది? అమెరికా అనేది కొంత అమౌంట్ లోన్స్ కానీ ఇవన్నీ కానీ అమెరికా కొంతవరకు సపోర్ట్ చేసింది. ఎవరికంటే జర్మనీకి. తర్వాత అయినా సరే ఫస్ట్ కొంచెం సాటిస్ఫై అయినా కానీ తర్వాత ఏమైందంటే తర్వాత కూడా జర్మనీ డౌన్ అయిపోవడం జరిగింది. జర్మనీ ఎప్పుడైతే డౌన్ అయిపోయిందో జర్మనీ పీపుల్లో చాలా గొడవలు స్టార్ట్ అయినాయి. ఎందువల్లంటే జర్మనీ అంతా ఈజ్ ఏ డిక్టేటర్షిప్ అంటే నియంతృత్వ పాలన. అంటే వాళ్ళు ఏది చెప్తే అదే చెయ్యాలి. అప్పుడు మనకి రూల్స్ అని మార్చేయడం. హిట్లర్ ఏంటంటే 1933లో మనకి హిట్లర్ ఏం చేస్తాడంటే యాక్ట్ పెడతాడు, ఎనేబులింగ్ యాక్ట్. అంటే ఎనేబులింగ్ యాక్ట్ అంటే ఎవరి ల్యాండ్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు. అంటే ఎటువంటి సమాచారం లేకుండా ఎవరిని అడగకుండా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా తీసుకోవచ్చు. ఇలా జర్మనీలో మనకి ఈ 1933లో ఎనేబులింగ్ యాక్ట్ పెట్టడం వల్ల చాలా గొడవలు అవి రావడం. ఎప్పుడైతే ఈ గొడవలన్నీ చాలా ఎక్కువ మొత్తంలో గొడవలు వచ్చేసినాయో ఆటోమేటిక్గా హిట్లర్ ఇంకా ఏం చేయాలో అర్థం కాక హిట్లర్ వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళ మిత్ర రాజ్యాలన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ అనుచరులు అందరూ కూడా సూసైడ్ చేసుకుని చనిపోవడం అనేది జరిగింది. అంటే హిట్లర్ చనిపోయిన తర్వాత అంటే ఇదంతా ఏంటి? హిట్లర్కి ముందు స్టోరీ ఇది. అంటే 1914 to 18 ఫస్ట్ వరల్డ్ వార్లో స్టోరీ జరిగింది. తర్వాత 1939 నుంచి 1945 దాకా కూడా మనకి స్టోరీ అనేది జరుగుతూనే ఉంది. ఇలా మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. లీగ్ ఆఫ్ నేషన్స్ లీగ్ ఆఫ్ నేషన్స్ ఫస్ట్ వరల్డ్ వార్లో మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీకు ఎగ్జామ్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడిగేది ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఏ ఆర్గనైజేషన్ ఏర్పడింది అని అడిగినప్పుడు మీరు వెంటనే సమాధానం ఇవ్వాలి, లీగ్ ఆఫ్ నేషన్స్. లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇది ఏంటంటే లీగ్ ఆఫ్ నేషన్స్ అంటే ఏంటి? ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇంక యుద్ధాలు గట్ట మానేయాలి మనం. అంటే అంతా కూడా డిస్ట్రక్షన్ అయిపోయింది, వార్స్ అన్నీ కూడా స్టాప్ చేయాలని చెప్పి
ఒక మీటింగ్ పెట్టడం, అంటే వార్స్ ఇంక ఉండవని చెప్పి. కానీ ఏంటంటే ఈ మీటింగ్ని లీగ్ ఆఫ్ నేషన్స్ అనగానే మనకి ఏ కంట్రీ గుర్తుకు రావాలంటే మనకి అమెరికా గుర్తుకు రావాలి. ఎందువల్లంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేసింది అమెరికానే. అర్థమవుతుందా? అంటే అమెరికా అంటే మనకి అమెరికాలో చాలామంది మనకి అధ్యక్షులు అంటే ప్రెసిడెంట్స్ రూల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరు మనకి అమెరికా అధ్యక్షుడు? డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత జో బైడెన్. అంటే ఫస్ట్ అమెరికా అధ్యక్షుడు మనకి బరాక్ ఒబామా తర్వాత ట్రంప్ తర్వాత ఇప్పుడు జో బైడెన్ కొత్తగా మన ఎలక్షన్లో మన రిజల్ట్లో. అలాగే మనకి అమెరికాలో అప్పట్లో మనకి ఫస్ట్లో మనకి ఏమైందంటే వుడ్రో విల్సన్ ఉండేవాడు. వుడ్రో విల్సన్ అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పాటు చేశారు. ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఒక లీడర్ ఉంటారు కదా, ఈ లీడర్ అమెరికా నుంచి లీడర్ని ఎలక్ట్ చేయడం జరిగింది. అతని పేరు ఏంటంటే వుడ్రో విల్సన్. ఇతను అమెరికన్ ప్రెసిడెంట్. ఇతను ఏం చేశాడంటే లీగ్ ఆఫ్ నేషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఎగ్జామ్లో ఏమడుతాడంటే హూ ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ లీగ్ ఆఫ్ నేషన్స్, అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ని రూపశిల్పి ఎవరు ఆర్కిటెక్ట్ చేశారని అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే వుడ్రో విల్సన్ అని క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. మరి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే వుడ్రో విల్సన్ గురించి మనం చెప్పుకున్నాం లీగ్ ఆఫ్ నేషన్స్కి. ఎందువల్లంటే ఇది పీస్ ఆర్గనైజేషన్, అది కూడా తెలుసుకోవాలి. లీగ్ ఆఫ్ నేషన్ అనేది ఏ సింగిల్ పీస్ ఆర్గనైజేషన్, అంటే శాంతియుత ఒప్పందం. అంటే వార్స్ అవి మనకి అవసరం లేదు అని చెప్పి శాంతియుతంగా ఉండడానికి ఉపయోగపడే ఒక ఒప్పందం మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పొచ్చు మనం. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్లో మీకు తెలుసు ఆల్రెడీ సెకండ్ వరల్డ్ వార్ కాజ్ తెలుసు. సెకండ్ వరల్డ్ వార్లో ఎక్కువ డ్యామేజ్ అయిన కంట్రీస్ అనగానే మీరు క్లియర్గా జర్మనీ, జపాన్, ఇటలీ. అంటే జర్మనీ ఆల్రెడీ డిఫీట్ అయిపోయింది సెకండ్ వరల్డ్ వార్లో కూడా, కానీ జపాన్ కూడా బాగా డిస్ట్రాయ్ అయింది. జపాన్ ఎందుకు డిస్ట్రాయ్ అయిందో మీ ఎస్టర్డే క్లాస్లో మనం చెప్పుకున్నాం. వెరీ గుడ్. అమెరికా మనకి బాంబ్ బ్లాస్టింగ్ చేయడం వల్ల హీరోషిమా, నాగసాకి అనే మెయిన్ సిటీస్ పోవడం వల్ల జపాన్ ఏమైందంటే డౌన్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటంటే ఇటలీ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలంటే మనకి రియల్గా జర్మనీ అనగానే మనకి హిట్లర్ గుర్తుకు వస్తుంటే ఇటలీ అనగానే మనకి ముస్సోలిని గుర్తుకు రావాలి. ఇటలీ అనగానే టక్కన మనకి ఆటోమేటిక్గా బ్రెయిన్ షామ్ అవ్వాలి ఏంటంటే ముస్సోలిని అంటే ఇతను ఇటలీని చాలా అంటే ఇతను ఫస్ట్ నుంచి కూడా ఇటలీ అనగానే మనకి సిసిలీలో వార్నింగ్స్ జరిగినా కానీ ఫస్ట్ నుంచి ఇతను ఒక రేజింగ్లో అంటే ఇటలీని అంటే ఫస్ట్లో మనకి ఇటలీ కానీ జర్మనీ కానీ ఇవన్నీ ఏంటి ఇటలీ జర్మనీ ఇవన్నీ కూడా డివైడింగ్ పార్ట్స్లో ఉంటాయి. అంటే ఏమవుతుందంటే జర్మనీని ఇటలీని యూనిఫికేషన్ చేయాలి. అంటే చిన్న చిన్న పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉందనుకోండి, విడిపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం ఒక్కో స్టేట్ని కలుపుతూ ఉంటాం. అలాగే మనకి జర్మనీ విడిపోయిన తర్వాత కలిపారు. అదే విధంగా ఇటలీ కూడా డివైడ్ అయిపోయిన తర్వాత కలపడంలో మనకి ముస్సోలిని గుర్తుకు రావాలి. అంటే మనకి ఇటలీలో ఒక ముస్సోలిని ఒకడే ఉన్నాడంటే చాలామంది ఉన్నారు. ఇటలీలో మనకి ఇటలీ అనగానే ఎవరు గుర్తుకు రావాలంటే హిస్టరీకి సంబంధించి ముస్సోలిని, జోసెఫ్ మాజిని అంటే ముస్సోలిని, జోసెఫ్ మాజిని, కౌంట్ కౌర్ వీళ్ళందరూ ఎవరు? ఇటలీ లీడర్స్. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ముస్సోలిని అనగానే మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ మనం ముస్సోలినికి ఇస్తామంటే ముస్సోలిని అనగానే బెనిటో ముస్సోలిని, అతని పేరు బెనిట్ ముస్సోలిని. ఇతను ఏంటంటే మనం రియల్గా ఇతను రెడ్ షర్ట్స్ అంటే మన రియల్గా కొంతమంది ఉంటారు మనకి. అంటే ఇటలీలో వీళ్ళే కాకుండా ఇంకా ఎవరు ఉన్నారంటే ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు గారిబాల్డి. అంటే వీళ్ళందరూ ఏంటి ఇది ఫేమస్ లీడర్స్ ఇటలీలో. వీళ్ళు కూడా అంతే. అంటే ఈ వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ఇటలీని కూడా డెవలప్ చేయడానికి అంటే ఇటలీ కూడా
జర్మనీ ఎప్పుడు అంటే ఎంత ఒక టీం ఇది, జర్మనీ, జపాన్, ఇటలీ వీళ్ళందరూ కూడా ఒక టీంలో ఉంటారు కాబట్టి వీళ్ళందరినీ కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నాలు చేసి అంటే జర్మనీ ఆల్రెడీ డౌన్ అయిపోయింది, జపాన్ ఆల్రెడీ బాంబ్ బ్లాస్టింగ్లో పోయింది, ఇక్కడ ఇటలీ కూడా చాలా డౌన్ అయిపోయింది. ఎందువల్లంటే జర్మనీతో ఏ కంట్రీస్ అయితే రిలేటెడ్గా ఉంటాయో అవన్నిటిని ఏమంటారంటే ఎలైన్ ఫోర్సెస్ అంటారు. అంటే ఎలైన్ ఫోర్సెస్ అంటే మిత్ర రాజ్యాలు. ఫస్ట్ వరల్డ్ వార్లో మిత్ర రాజ్యాలు, సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ యాక్సెస్ పవర్స్ అయినాయి. మనకి 2 పవర్స్ ఉంటాయి, ఇక్కడ 2 పవర్స్ ఏంటంటే ఒకటి యాక్సెస్ పవర్స్, రెండోది అలైన్ పవర్స్. ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? యాక్సెస్ పవర్స్కి అలైన్ పవర్స్కి డిఫరెన్స్ ఏంటి? యాక్సెస్ పవర్స్ అంటే కేంద్ర రాజ్యాలు, అంటే రియల్ అని తెలుగు కేంద్ర అక్షరాజ్యాలు అంటే సెంట్రల్ పవర్స్. సెంట్రల్ పవర్స్ ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్కి వచ్చేటప్పటికి జర్మనీ, జపాన్, ఇటలీ సెంట్రల్ పవర్స్. మిగతా ఇన్ని బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇవన్నీ కూడా ఎలైన్ పవర్స్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఎలైన్ పవర్స్ ఏంటంటే ఎలా చెప్తాం మనం? బ్రిటన్, ఫ్రాన్స్, రష్యన్ మనం ఎలైన్ పవర్స్ కింద, జర్మనీ, జపాన్ ఇట్లాంటి జర్మనీతో ఏ కంట్రీస్ ఉంటాయో అవన్నీ కూడా ఏ పవర్స్? యాక్సెస్ పవర్స్. అంటే యాక్సెస్ పవర్స్ అంటే పవర్ ఎక్కువ ఉంటుందండి, అంటే ఎక్కువ పవర్ ఉందా. కానీ సెకండ్ వరల్డ్ వార్లో పవర్ ఉన్నా కానీ ఏమైనాయి? ఓడిపోవడం అనేది జరిగింది. ఇలా మనకి యాక్సెస్ పవర్కి అలైన్ పవర్స్కి డిఫరెన్స్ అనేవి క్లియర్గా మనకి తెలియాలి. దీంతో పాటు ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆల్రెడీ ముస్సోలిని అనగానే బ్లాక్ షర్ట్స్. అంటే ఇతను ఏం చేస్తాడంటే ఇతనికి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఇలా ఏం చేస్తాడంటే ఇతను ఎప్పుడు కూడా బ్లాక్ డ్రెస్ యూజ్ చేస్తాడు అనమాట. ఏదైనా చూడండి, మీకు ఆల్రెడీ హిట్లర్ గురించి చెప్పాం కదన్నా, హిట్లర్ ఏం చేస్తాడంటే ఎప్పుడు స్వస్తిక్ సింబల్ ఉన్న డ్రెస్ వేసుకుని స్వస్తిక్ సింబల్ వాడడం, అవసరమైతే ఏం చేస్తాడంటే అతను ఆరేటర్ కూడా, అంటే చాలా బాగా ప్రతి చోట కూడా బాగా మాట్లాడతాడు, ఎక్కువగా మాట్లాడడం, అదేవిధంగా జనాన్ని బాగా అట్రాక్ట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల అతను ఏం చేస్తాడంటే జర్మనీకి డిక్టేటర్ అయ్యాడు. కానీ ఇక్కడ ముస్సోలిని ఏం చేస్తాడంటే ఏదైనా బాధ కలిగినప్పుడు అంటే సాడ్ సిచ్యువేషన్లో ఎట్లా ఏదైనా డ్యామేజ్లో ఉన్నప్పుడు ఇతను ఏం చేస్తాడంటే బ్లాక్ షర్ట్ వేసుకుంటాడు. అంటే ఎప్పుడు బ్లాక్ షర్ట్లోనే ఉంటాడు, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఇతను కూడా ఉండే వాళ్ళందరూ కూడా బ్లాక్ షర్ట్సే. అందుకే ఇతను వీళ్ళ దళాన్ని అంటే ఇతను అనుచరులు అందరిని ఏమంటారంటే బ్లాక్ షర్ట్స్ అంటారు. ఏమంటారు? బ్లాక్ షర్ట్స్. అంటే బ్లాక్ షర్ట్స్ యూజ్ చేయగానే మనకు ముస్సోలిని గుర్తు రావాలి. ముస్సోలిని అనగానే ఏ కంట్రీ గుర్తుకు రావాలి? ఇటలీ అనే విషయాన్ని క్లియర్గా మనకి గుర్తుకు రావాలి. తర్వాత జోసెఫ్ మాజిని ఇటలీ లీడర్. కౌంట్ కవూర్ ఇతని కూడా ఇటలీయే. కౌంట్ కవూరు ఒక బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరు ఏంటంటే రిసార్జమెంటో. ఏంటి? రిసార్జమెంటో అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే కౌంట్ కవూర్. అంటే అప్పట్లో ఏమైందంటే ప్రతి ఒక్కరు బుక్స్ రాయడమే. హిట్లర్ కూడా బుక్ రాశాడు కదా మెయిన్ కాంపో, అలాగే ఇతను కూడా బుక్ రాశాడు. ఏంటి? రిసార్జమెంట్ అన్న బుక్ రాయడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ లీడర్ ఎవరంటే గారిబాల్డి ఏం చేస్తాడంటే గారిబాల్డి అనగానే మన ఫస్ట్ ముస్సోలిని బ్లాక్ షర్ట్స్ ఉన్నాం కదా, గారిబాల్డి అంతా కూడా రెడ్ షర్ట్స్, అంటే డేంజర్ అనమాట. అంటే ఇతను ఎప్పుడు కూడా రెడ్ షర్ట్స్ దళాన్ని ఒక 1000 కానీ 5000 కానీ ఇతను ఏం చేస్తాడంటే రెడ్ షర్ట్స్ ఉన్న దళాన్ని వాళ్ళందరికీ కూడా రెడ్ డ్రెస్ వేసి వాళ్ళందరినీ కూడా ఫాలో చేయడం, యుద్ధాలు చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంటే ఇటలీ అనగానే మనకి జోసెఫ్ మాజిని, ముస్సోలిని, కౌంట్ కవూర్, తర్వాత గారిబాల్డి, ఇలా మనం ఇటలీ అనగానే మనకి ఇవన్నీ కూడా గుర్తుకు రావాలి. అంటే జర్మనీ, జపాన్, ఇటలీ ఈ 3 కూడా మనకి బాగా డౌన్ అయిపోయిన కంట్రీస్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి యాక్సెస్ పవర్స్ ఏంటో తెలియాలి, అలైన్ పవర్స్ అంటే ఏంటో తెలియాలి. అంటే జర్మనీ అనేది ఫస్ట్ 2 వరల్డ్ వార్స్లో కూడా ఓడిపోవడం తెలియాలి. హిట్లర్ సూసైడ్ అటెంప్ట్ చేశాడనే విషయం కూడా క్లియర్గా తెలియాలి. ఇక్కడ మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఎవరో లీగ్ ఆఫ్ నేషన్స్ లీడరు వుడ్రో విల్సన్ స్టార్ట్ చేశాడు. వుడ్రో విల్సన్ ఏ కంట్రీ? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనగానే మనకి వుడ్రో విల్సన్ ఇక్కడ గుర్తుకు రావాలి. ఇక్కడ అలైన్ పవర్స్లో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇది మాత్రం మామూలుగా యాక్సెస్ పవర్స్ కానీ అలైన్ పవర్స్ కానీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత USSR, రష్యా, USSR, రష్యా ఇవేంటి? ఇవి మెయిన్ ఏంటంటే
రియల్గా చెప్పాలంటే ఇవి కూడా పవర్సే, అంటే ఎలాంటి పవర్స్ కింద వచ్చే కంట్రీస్ ఇవి కూడా. యుఎస్ కానీ, యుఎస్ఎస్ఆర్ కానీ. అంటే మీకు ఆల్రెడీ ఫుల్ ఫామ్ అనేది నేను చెప్పాను యుఎస్ఎస్ఆర్కి. ఏంటి ఫుల్ ఫామ్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఇక్కడ మనకి యుఎస్ఎస్ఆర్ గుర్తుకు రావాలి. ఇది రష్యాలో మనకి, అంటే రష్యాలో యూనిఫికేషన్ చేసేటప్పుడు పార్ట్స్ అన్నీ కూడా. తర్వాత మనకి ఈ వార్స్కి సంబంధించి మనకి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఆర్కిటెక్ట్ మనకి వుడ్రో విల్సన్. మరి సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే, అంటే సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటున్న యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. మనం సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏర్పడింది. అంటే ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్లో ఇది ఏర్పడడానికి కారణం ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ అయింది, అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి యుఎన్ఓ అనేది ఏర్పడింది. అంటే మనకి ఇది ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత ఇంక యుద్ధాలు జరగకూడదని, అంటే థర్డ్ వరల్డ్ వార్ మనకు రాకూడదనే ఉద్దేశంతో యుఎన్ఓని ఏర్పాటు చేయడం జరిగింది. యుఎన్ఓకి ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు. తర్వాత ఏంటంటే యుఎన్ఓలో మనకి ఐఎల్ఓ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్, WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా. అంటే ఇంకా మనకి ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే యుఎన్ఓలో మనకి ఒక పార్ట్ కిందే పనిచేస్తాయి. ఎందువల్లంటే యుఎన్ఓ ఎందుకు ఏర్పడిందో మనం అడిగినప్పుడు క్లియర్గా చెప్పాలి. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే ఇంటర్నేషనల్ పీస్ కోసం మనకి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడితే, సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే ఇంటర్నేషనల్ పీస్ కోసం మనకి యుఎన్ఓ ఏర్పడింది. యుఎన్ఓ అనేది ఇంటర్నేషనల్లో వార్స్ జరగకుండా కంట్రోల్ చేయడం, అంటే యుద్ధాలు అనేవి జరగకూడదు. ఇంకా ఎందువల్లంటే చాలా డ్యామేజెస్ అనేవి చాలా ఎక్కువ జరిగినాయి కాబట్టి ఈ డ్యామేజెస్ని రికవర్ చేయడానికి, అంటే యుద్ధాలు అనేవి జరగకూడదు. ఎందువల్లంటే యుద్ధాలు జరగడం వల్లే కదా జర్మనీ అనేది లాస్ అవ్వడం. ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే చాలా కంట్రీస్ డ్యామేజ్ అవ్వడం, సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే చాలా కంట్రీస్ డ్యామేజ్ అవ్వడం. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే మనకి వార్స్. ఇక్కడ మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి, సెకండ్ వరల్డ్ వార్ అయిన వెంటనే మనకి చాలా డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత మనకి 1929 నుంచి 1939 దాకా ఈ టైంలో మనకి ఈ 10 ఇయర్స్లో మనకి గ్రేట్ డిప్రెషన్ రావడం. తర్వాత ఏంటంటే గ్రేట్ డిప్రెషన్ వచ్చిన తర్వాత జర్మనీ డౌన్ అయిపోవడం, జర్మనీకి అమెరికా సపోర్ట్ చేయడం. తర్వాత ఏంటంటే వీళ్ళంతా రికవర్ చేయడానికి అమెరికాలో మనకి ఇంకొక అతను రావడం జరిగింది. అతని పేరు రూజ్వెల్ట్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్. మనకి రూజ్వెల్ట్ మనకి ఒక పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. రూజ్వెల్ట్ పాలసీ ఏంటంటే ఆల్రెడీ వార్స్లో ఎవరైతే లాస్ అయిపోయారో వాళ్ళందరికీ కొంత అమౌంట్, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికి, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తీర్చడానికి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసి మనీ సపోర్ట్ అనేది, అంటే విక్టిమ్స్ అనమాట, అంటే ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా డెవలప్ చేయడానికి ఇతను రూజ్వెల్ట్ అనే అతను న్యూ డీల్ పాలసీని అనౌన్స్ చేయడం జరిగింది. న్యూ డీల్ పాలసీ అంటే ఏంటి? ఎగ్జామ్లో మనకి క్వశ్చన్స్ కింద అడగొచ్చు, వాట్ ఈజ్ న్యూ డీల్ పాలసీ? న్యూ డీల్ పాలసీ అనౌన్స్డ్ బై ది రూజ్వెల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఇతను ఇది ఎందుకు పెట్టాడు? మనకి న్యూ డీల్ పాలసీ పెట్టడానికి మెయిన్ ఎయిమ్ ఏంటంటే వరల్డ్ వార్స్లో ఏ కంట్రీస్ అయితే లాస్ అయిపోయినాయో, గ్రేట్ డిప్రెషన్లో ఏ కంట్రీస్ అయితే లాస్ అయిపోయినాయో ఆ కంట్రీస్ అన్నిటికి కూడా మనకి న్యూ డీల్ పాలసీని అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే ఈ పాలసీ వల్ల చాలా వరకు కంట్రీస్కి సపోర్ట్ వస్తుంది. తర్వాత ఏంటంటే కొంత విక్టిమ్ కానీ రికవరీ కానీ ఫైనాన్షియల్ రికవరీ కానీ మొత్తం అంతా కూడా ఈ పాలసీ ద్వారానే జరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ న్యూ డీల్ పాలసీ. తర్వాత ఇంకా న్యూ డీల్ పాలసీ పెట్టిన తర్వాత కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కంట్రీస్ని సపోర్ట్ చేయడానికి అమెరికా ఉంది. కానీ అన్ని కంట్రీస్ గ్రేట్ డిప్రెషన్లో పడినాయి, కానీ ఒక్క రష్యా మాత్రం గ్రేట్ డిప్రెషన్లో పడలేదు. ఎందువల్లంటే రష్యా ఇంటర్నేషనల్ ట్రేడ్లో తక్కువగా ఉంది. ఎందువల్లంటే రష్యా అనేది USSR కింద ఏర్పడింది. మీకు తెలుసు
రష్యా యుఎస్ఎస్ఆర్ కింద మనకి 1924లో యుఎస్ఎస్ఆర్ కింద ఏర్పడడం, 1928లో మనకి 5 years ప్లాన్స్ ఏర్పడ్డం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే రష్యా అనేది గ్రేట్ డిప్రెషన్లో లేనట్టుగానే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఇంకా జర్మనీ లాస్ అవ్వడానికి జర్మనీ ఛాన్సలర్ ఎవరంటే జర్మనీ డిక్టేటర్ హిట్లర్ ఇంకా చాలా పనులు చేయడం జరిగింది. ఇతను ఏంటంటే క్రషింగ్ చేయడానికి కొన్ని ట్రూప్స్ని ఏర్పాటు చేసేవాడు. అంటే వాళ్ళ స్క్వాడ్స్ అనమాట. అంటే ఎస్ఎస్ స్క్వాడ్స్ అని, ఎస్డి స్క్వాడ్స్ అని, అంటే సీక్రెట్ పోలీసుని పెట్టేవాడు. అంటే అక్కడ ఏం జరుగుతుందో కనుక్కురామని. అంటే ఏంటి, ఇతను రూలింగ్ అంతా కూడా క్రషింగ్ కాబట్టి సీక్రెట్ పోలీస్ని పెట్టడం జరిగేది. ఈ సీక్రెట్ పోలీసులకి ఒక పేరు కూడా పెట్టేవాడు, గెస్టాపో. అంటే వాట్ ఈస్ గెస్టాపో అంటే సీక్రెట్ పోలీస్ సిస్టమ్ అనౌన్స్డ్ బై ది జర్మనీ డిక్టేటర్ హిట్లర్. దీన్ని గెస్టాపోని హిట్లర్ పెట్టడం అంటే ఏంటి, జర్మనీలో ఏం జరుగుతుందో చూసిరామని రహస్యంగా ఉండే పోలీసుల్ని గూఢచారులు క్లియర్గా చెప్పాలంటే వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఎస్ఎస్ కానీ, ఎస్డి కానీ, గెస్టాపో కానీ ఇవన్నీ పెట్టడం వల్ల ప్రజలు అప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వరల్డ్ వార్స్ అయిపోయిన తర్వాత జర్మనీ దగ్గర మనీ లేదు. అప్పుడు తెలుగుగా ఏం చేశాడంటే కరెన్సీ నోట్లు ముద్రించడం మొదలుపెట్టాడు. ఎవరు, హిట్లర్. కరెన్సీ నోట్లు ఎక్కువ ముద్రించేశారు. డబ్బులు ఎక్కువైపోతే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇందువల్ల రియల్గా గ్రేట్ డిప్రెషన్ అంటే ఏంటి, వస్తువుల ధరలు మొత్తం తగ్గిపోతాయి. అది గ్రేట్ డిప్రెషన్. వస్తువులు బయట మన వస్తువులు ఎవడో కొనకపోతే మనకి ఇన్కమ్ రాకపోతే మన పని అయిపోయినట్టే. అలాగే ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అయినా సరే కొనేస్తున్నారు జర్మనీలో. ఎందుకు కొనేస్తున్నారు, వాళ్ళే ఏం చేస్తున్నారు, కరెన్సీని ముద్రించుకుంటున్నారు కాబట్టి, అంటే కరెన్సీ నోట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి విపరీతంగా రేట్లు పెరిగిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయో తర్వాత కొంతకాలం పోయేటప్పటికి ముద్రించడం ఆపేశారు కరెన్సీని. అప్పుడు ఏమవుతుందంటే సడన్గా డౌన్ అయిపోవడం జరిగింది. డౌన్ అయిపోవడం వల్ల ఏమైందంటే జర్మనీలో ఉన్న పీపుల్స్ అందరూ కూడా వీళ్ళ మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. హిట్లర్ చాలా ఇలాంటి పనులు చేస్తామని చెప్పి అందరూ కూడా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. తిరుగుబాటు మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడైతే తిరుగుబాటు మొదలుపెట్టాడో ఆటోమేటిక్గా ఏంటంటే అది తట్టుకోలేక ఇతను ఏం చేస్తాడంటే అంటే కొన్ని డిక్రీస్ పెట్టేవాడు. అంటే కొన్ని ఓన్ రూల్స్ పెట్టి ఆ రూల్స్ అన్ని ఫాలో అయ్యేలా చేసేవాడు అనమాట. ఎప్పుడైతే కొన్ని ఓన్ రూల్స్ పెట్టాడో ప్రజలందరికీ నచ్చేది కాదు. డిక్రీస్ పెట్టడం, తర్వాత గెస్టాపో పెట్టడం, పోలీసులు పెట్టడం, అంటే అక్కడ పీపుల్స్ అందరినీ కూడా అనుమానించేవాడు. ఇక్కడ డిక్టేటర్ కాబట్టి వాళ్ళందరూ కూడా కోపం వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడంటే వీళ్ళందరూ మన మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్పి బయటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇలాగా బయటికి వెళ్ళిపోయి సడన్గా చెప్పిన కదా ఆల్రెడీ సూసైడ్ అనేది చేసుకోవడం జరిగింది. అలాగా హిట్లర్ చనిపోవడం జరిగింది. మరి జపాన్ గొడవ ఏంటి, జర్మనీ ఓకే అయిపోయింది. మన ఇటలీ గురించి ఆల్రెడీ ఇటలీ కూడా డౌన్ అయింది, లీడర్స్ చెప్పుకున్నాం మనం. జపాన్ ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత జపాన్ ఎంపరర్ అంటే జపాన్ ఓడిపోయిన తర్వాత, జపాన్ ఓడిపోవడం అంటే ఏంటి, ఎలా ఓడిపోయింది జపాన్, అమెరికన్స్ చేశారు బ్లాస్టింగ్, జపాన్ డౌన్ అయిపోయింది. జపాన్ ఎప్పుడైతే డౌన్ అయిందో జపాన్ని ఎంపరర్స్కి అవకాశం ఇవ్వడం, జపాన్ బ్రిటన్ లాగా జపాన్ కూడా ఒక పార్లమెంట్ని పెట్టుకుంది. అంటే వదిలేశారనమాట లాస్ట్లో ఇంకా చంపకుండా. అంటే జపాన్ ఒక పార్లమెంట్ని పెట్టుకుని రిపబ్లికన్గా బ్రతకడం అనేది జరిగింది. అంటే ఏంటి, వరల్డ్ వార్స్ అనేవి చివరి జపాన్ దగ్గర నుంచి ఈ చివరి అమెరికా దాకా కూడా వరల్డ్ వార్స్ అనేవి 2 వరల్డ్ వార్స్ కూడా జరిగినా కానీ ఇక్కడ ఏమైందంటే జపాన్ వాళ్ళు మాత్రం లాస్ట్లో చివరికి ఏం చేస్తారంటే పార్లమెంట్ని పెట్టుకోవడం జరిగింది. ఎగ్జామ్లో మీకు అడిగి వచ్చినట్టంటే జపాన్ పార్లమెంట్ నేమ్ ఏంటని అడుగుతాడు. జపాన్ అనగానే మనకి జపాన్ పార్లమెంట్ నేమ్ని మనం డైట్ అంటాం. జపాన్ పార్లమెంట్ నేమ్ ఏంటి, డైట్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే జపాన్ పార్లమెంట్. మనకు ఉంది కదా పార్లమెంటు, ఇండియాకు ఉంది పార్లమెంటు లేదా, ఇండియాకు ఉంది కదా లోక్సభ, రాజ్యసభ. అలాగే జపాన్ కూడా పార్లమెంట్ని పెట్టుకోవడం జరిగింది. అక్కడ మనకి డైట్ అని పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఏంటంటే ఫ్రాన్స్లో కూడా పార్లమెంట్ ఉంది. ఫ్రాన్స్ పార్లమెంట్ని ఏమంటారంటే రిచ్ స్టాక్ అంటారు. ఏమంటారు రిచ్ స్టాక్. అంటే ఫ్రాన్స్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే రిచ్ స్టాగ్ గుర్తుకు రావాలి. ఇక్కడ మనకి వీళ్ళు ఏం చేస్తారంటే పార్లమెంట్ నేమ్ని మార్చుకుంటూ ఉంటారు. ఇలా మనకు వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ ఉన్నాయి. కానీ ఏంటంటే కాకపోతే యుద్ధంలో అలా ఇండియా వరల్డ్ వార్స్లో పార్టిసిపేషన్ చేసిందా లేదా అనేది డౌట్ ఎవరికైనా రావచ్చు. ఇండియా వరల్డ్ వార్లో పార్టిసిపేషన్ చేసింది.
డైరెక్ట్గా చేయలేదు. ఎందువల్లంటే అప్పుడు మన కంట్రీ ఎవరి చేతిలో ఉండేది? బ్రిటన్ చేతిలో ఉండేది. కాబట్టి బ్రిటన్ తరపున పోరాడడం, చాలామంది భారతీయ సైనికులు చనిపోవడం జరిగింది. బ్రిటన్ తరపున ఎందుకు పోరాడారు ఇండియన్స్? వాళ్ళు ఏమనేవారంటే మీకు ఇండిపెండెన్స్ అనేది మీకు ఇస్తాం, కాకపోతే మీరు ఎవరి తరపున యుద్ధం చేయాలి? మా తరపున యుద్ధం చేయాలని చెప్పి వరల్డ్ వార్స్లో వీళ్ళని కూడా తీసుకెళ్ళడం, పాపం వీళ్ళని కూడా చాలామంది చచ్చిపోవడం జరుగుతుంది. చివరికి ఎప్పుడు 1947లో ఇండిపెండెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సెకండ్ వరల్డ్ వార్, అంటే 2 వరల్డ్ వార్స్ అయిపోయిన తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1945 అంటే ఫస్ట్ 1914 to 18, 1939 to 45 సెకండ్ వరల్డ్ వార్, అంటే 1 year గ్యాప్ వచ్చి 1947లో మనకి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. ఇలా మనకి యుఎన్ఓ దగ్గర నుంచి, లీగ్ ఆఫ్ నేషన్స్ దగ్గర నుంచి మొత్తం లీడర్స్ అందరూ కూడా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. లీడర్స్లో మెయిన్ హిట్లర్, ముస్సోలిని, గారిబాల్డి, తర్వాత కౌంట్ కవూర్, వీళ్ళందరి పేర్లు కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి దీంతోపాటు మీరు ఆల్రెడీ గ్రేట్ డిప్రెషన్ ఏర్పడిన తర్వాత అమెరికాకు సంబంధించి రూజ్వెల్ట్ చెప్పుకున్నాం. అతనే కాకుండా మనకి జేఎం కీన్స్, అంటే గ్రేట్ డిప్రెషన్ గురించి జేఎం కీన్స్, అంటే ఇక్కడ మనకి కీన్స్ అనగానే ఇతను ఫేమస్ ఎకనామిస్ట్. ఇతను చెప్తూ ఉంటాడు వరల్డ్ వైడ్ కంట్రీస్ అన్నీ కూడా ఎందుకు డిప్రెషన్లో పడిపోయి, డిప్రెషన్ నుంచి దాటాలంటే ఏం చేయాలి అని చెప్పి. అంటే మెయిన్ మనకి జపాన్ అనేది మెయిన్ ఇండస్ట్రియల్ పవర్, బ్రిటన్ కూడా ఇండస్ట్రియల్ పవర్, ఫస్ట్ నుంచి కూడా బ్రిటన్ ఇండస్ట్రియల్ పవరే. మొత్తం జపాన్ తర్వాత ఇటలీ, జర్మనీ ఒక టీంలో ఉన్న తర్వాత మెయిన్ మనకి జపాన్ ఒకటి, బ్రిటన్ ఒకటి మనకి ఇండస్ట్రియల్ పవర్ కింద స్టార్ట్ అయిన తర్వాత, అంటే డెవలప్మెంట్ అంతా కూడా జరిగిన తర్వాత ఇక్కడ ఏమైందంటే జేఎం కీన్స్ గ్రేట్ డిప్రెషన్ గురించి మాట్లాడుతూ, అంటే జేఎం కీన్స్ మాట్లాడతాడు. తర్వాత ఏంటంటే రూజ్వెల్ట్ ఒక థియరీని పెట్టడం, జర్మనీకి సపోర్ట్గా మనకి ఫైనాన్షియల్ రిలీఫ్ అనేది అమెరికా కల్పించడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనకి ఏంటంటే బ్రిటన్లో అప్పుడు దాకా ఓట్ రైట్ ఉండేది కాదు. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ అయిన తర్వాత, ఎప్పుడు ఎండ్ అయింది ఫస్ట్ వరల్డ్ వార్? 1918తో ఎండ్ అయింది. అదే 1918లో ఉమెన్స్ కంటే బాగా ఓల్డెన్ డేస్లో ఓట్ రైట్ ఉమెన్స్కి ఉండేది కదా, ఓన్లీ జెంట్స్కే. కానీ ఇక్కడ ఏమైందంటే 1918లో బ్రిటిష్ ఉమెన్కి ఓట్ రైట్ వచ్చింది. అంటే బ్రిటిష్ ఉమెన్ ఓట్ రైట్, మనకి బ్రిటిష్ ఉమెన్కి ఓట్ రైట్ ఏ ఇయర్లో వచ్చిందని చెప్పినప్పుడు కరెక్ట్గా మీరు ఏం చెప్పాలంటే, ఏం చెప్పాలి? 1918 అనే విషయాన్ని క్లియర్గా చెప్పాలి. అంటే 1918లోనే ఓట్ రైట్ అనేది రావడం జరిగింది. అక్కడి నుంచి అందరూ కూడా ఓటు వేయడం అనేది, అంటే బ్రిటిషర్స్ ఓటు వేయడం జరిగింది ఉమెన్స్కి. అప్పటిదాకా జెంట్స్ కూడా ఉంది. తర్వాత ఇలా ఈ టాపిక్ వచ్చి మీకు ఇంపార్టెంట్, మీకు గుర్తుకొచ్చుకోవాలి ఏంటంటే ట్రిపుల్ ఇంటెంట్, అండ్ ట్రిపుల్ ఎలియన్స్. ట్రిపుల్ ఇంటెంట్ అనగానే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా అని మనం ట్రిపుల్ ఇంటెంట్ అని. తర్వాత ట్రిపుల్ ఎలియన్స్ అనగానే మనకి జర్మనీ, ఆస్ట్రియా, తర్వాత దీంతోపాటు ఇటలీ. అంటే రియల్గా హంగేరీ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ట్రిపుల్ ఎలియన్స్ అన్నాం కాబట్టి జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. ట్రిపుల్ ఇంటెంట్లో మనకి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఇక్కడ మనకి ఈ మూడు కంట్రీస్లు కూడా ట్రిపుల్ ఇంటెంట్, ట్రిపుల్ ఎలియన్స్గా పిలవడం అనేది జరుగుతుంది. అంటే వరల్డ్ వైడ్ చాలా కంట్రీస్ ఉన్నా కానీ, దగ్గరగా మనకి చాలా కంట్రీస్, వరల్డ్ వైడ్ కంట్రీస్ ఉన్నా కానీ మనం ఏంటంటే ఈ 6 కంట్రీస్ని ట్రిపుల్ ఇంటెంట్, ట్రిపుల్ ఎలియన్స్ కింద చెప్పడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే దీంతోపాటు ఇంకా క్లియర్గా మనకి హిట్లర్ గురించి, ముస్సోలిని గురించి ఇంకా క్లియర్గా చెప్పాలంటే హిట్లరే చాలా అనేక భావనలు. అంటే అతను పొలిటికల్ అవేర్నెస్ అంతా కూడా ఆరేటర్, అంటే ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. అంటే హిట్లర్ యాజ్ ఏ సోల్జర్, ఎప్పుడు ఫస్ట్లో సోల్జర్ కింద ఉండేవాడు హిట్లర్.
తర్వాత రాను రాను ఏమిటంటే జర్మనీ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం జరిగింది. మరి హిట్లర్ కన్నా ముందు ఎవరు ఉండేవారంటే బిస్మార్క్. మీరు పేరు వినే ఉంటారు, బిస్మార్క్ అంటే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. బిస్మార్క్ అంటే జర్మనీ, మీరు ఇప్పుడు దాకా ఒక అతని పేరే విన్నారు, ఎవరతను? హిట్లర్ పేరే ఉన్నారు. కానీ ఇంకొక అతను ఉన్నారు, ఎవరతను? బిస్మార్క్. ఇతను ఏంటంటే హిట్లర్ ఓన్లీ డిక్టేటరే. ఇక్కడ మనకి బిస్మార్క్ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అంటే అందరినీ చంపేసాడు అనమాట, ఎవరు కనపడితే వాళ్ళని. అంటే ఇతని పాలసీని మనం బ్లడ్ అండ్ ఐరన్ పాలసీని క్రషింగ్ మ్యాన్ అని చెప్తూ ఉంటాం మనం. ఎందువల్లంటే ఇతను మెయిన్ ఏంటంటే ఇతని యొక్క గొప్పతనం ఏంటంటే అప్పుడు దాకా డివైడింగ్లో ఉన్న జర్మనీని యూనిఫికేషన్ చేశాడు. అంటే జర్మనీ అనేది చాలా డివైడ్ అయిపోయి వేరు వేరు పార్ట్ల కింద ఉంది. ఆ జర్మనీ విడిపోయిన తర్వాత పార్ట్స్ అన్నింటినీ కూడా ఇతను ఏం చేశాడంటే యూనిఫికేషన్ చేయడం జరిగింది. అంటే జర్మనీ పార్ట్స్ విడిపోయిన తర్వాత యూనిఫికేషన్ చేయాలంటే ఏం చేయాలి? యుద్ధాలు చేశాడు ఇతను. ఎవరితో అంటే ఫస్ట్ మనకి డెన్మార్క్తో యుద్ధం చేశాడు, తర్వాత ఆస్ట్రియాతో చేశాడు, తర్వాత ప్రష్యాతో చేశాడు. అంటే డెన్మార్క్తో యుద్ధం చేశాడు, ప్రష్యాతో చేశాడు, ఆస్ట్రియాతో చేశాడు. తర్వాత ఏంటంటే ఫ్రాన్స్తో కూడా యుద్ధం చేశాడు. ఎందువల్లంటే ఇవన్నీ యుద్ధాలు ఎవరి కోసం చేశాడు ఇతనంటే అప్పుడు దాకా డివైడింగ్ పార్ట్స్లో ఉన్న జర్మనీని ఏం చేయాలి? ఒక చోటకు తీసుకురావాలి. అంటే యూనిఫికేషన్ చేయాలి. కాబట్టి కంపల్సరీ బిస్మార్క్ అనేవాడు మొత్తం యుద్ధాలన్నీ చేయడం అనేది డెన్మార్క్ తోటి, ప్రష్యా తోటి, ఆస్ట్రియా తోటి, ఫ్రాన్స్ తోటి అంటే చాలా కంట్రీస్తో యుద్ధాలు చేసి జర్మనీని యూనిఫికేషన్ చేశాడు. యూనిఫికేషన్ చేసిన తర్వాత కూడా వార్స్ అనేవి రావడం జరిగింది. మరి మనం అన్నీ చెప్తున్నాం. మనం చైనా గురించి కూడా ఫస్ట్ చెప్పాం. మన చైనా వార్స్లో ఉందా అంటే చైనా ఒక కూటమిలో ఉంటుంది కానీ ఎక్కువ వార్స్లో పార్టిసిపేషన్ అనేది చేయదు. ఇండియా వార్స్లో ఉందంటే ఇండియా ఉంది ఇండైరెక్ట్గా. ఎవరితోటి? బ్రిటన్తో ఉంది. ఇండియా సెపరేషన్ ఏమీ లేదు. అప్పటికి ఇండియా సెపరేట్ కాదు. అప్పుడు ఏమైందంటే వరల్డ్ వార్స్ అయిపోయిన తర్వాత 1947లో ఇండిపెండెన్స్ వచ్చినాయి కొన్ని కంట్రీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండోనేషియా, శ్రీలంక ఏమో 1948లో, 1947లోనేమో మన ఇండియాకి రావడం. అంటే నైజీరియా ఒకటి, ఇండియా ఒకటి, ఇండోనేషియా ఇవన్నీ ఏంటంటే కాలనైజ్డ్ కంట్రీస్. అంటే అప్పటికి ఇండిపెండెన్స్ లేదు వాళ్ళకి. తర్వాత ఏమైందంటే ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగిందనమాట. అంటే వరల్డ్ వార్స్ అన్నీ జరిగిన తర్వాత ఇండిపెండెన్స్ సిస్టంలోకి రావడం అనేది జరిగింది. ఇంకా మనకి సిస్టమ్ గురించి ఫస్ట్ నుంచి మనం బ్రీఫ్గా చెప్పుకున్నట్టయితే అంటే టైం లైన్ టేబుల్లో మనకి ఇంపార్టెంట్ ఇయర్స్ కొన్ని మనకి 1933 ఎనేబులింగ్ యాక్ట్, 1933 ఎనేబులింగ్ యాక్ట్ బై ది హిట్లర్, 1924 USSR creation, 1924 USSR creation, 1928 in Russians, 1928 Russians 5 years plan starting, 5-year plan, 1928 5-year plan, 1914 to 18 first World War I, 1939 to 45 World War II, 1918 British women got vote right. British women vote right. Vote right to British women. 1918. 1929 Great Depression. Great Depression in Germany, and Germany was the most destruction countries from the Great Depression. What is Great Depression? Goods and services costs are very low. What is inflation? Inflation means increasing of general price level. అంటే బాగా వస్తువుల రేట్లు పెరిగిపోతే ఎక్కువ ఇన్ఫ్లేషన్ అంటారు. పెరిగినాయా పెరగలేదా జర్మనీలో? ఎందుకు పెరిగినాయి? వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేసుకోవడం వల్ల ఏమైందంటే రేట్లు ఏమైనాయి? పెరిగిపోయినాయి. తర్వాత ఆపేసిన తర్వాత రేట్లు పడిపోయినాయి. మొత్తం గవర్నమెంటే పడిపోవడం అనేది జరిగింది. ఇలా మనకి
ఇయర్స్ వైజ్ అంటే ఇయర్స్ కూడా మనకి అడిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మనకి హిస్టరీ కాబట్టి ఇయర్స్ కూడా చాలా వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ అనేది ఉంటుంది. ఇంకా మనకి చాలా వరకు టాపిక్ అనేది ఉంటుంది.